అందరూ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మంచి రుచితో తిన్న కొద్దీ తినాలనిపించే ఈ చికెన్ ఫ్రై రెసిపీని ఈరోజు చూపించబోతున్నాను. స్పెషల్ డేస్లో నాన్ వెజ్ తినేవాళ్ళు డెఫినెట్గా చికెన్ ఫ్రైని ట్రై చేస్తూ ఉంటారు. అలాంటప్పుడు మనం చేసే చికెన్ ఫ్రై మంచి రుచితో కుదరాలి అంటే ఈ సింపుల్ రెసిపీ ట్రై చేయండి. కమ్మటి రుచితో ఫ్లేవర్ఫుల్గా చాలా బాగా కుదురుతుందండి. మరి లేట్ చేయకుండా ఈ రెసిపీ ఎలా చేయాలో చూసేద్దాము. ముందుగా ప్లీజ్ వాచ్ ఫుల్ వీడియో అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయడానికి ట్రై చేయండి. నేను ఇక్కడ వచ్చేసి ఒక 400 గ్రాములు చికెన్ని వాష్ చేసుకొని మీడియం సైజులో కట్ చేసామండి. పీసెస్ ఇక్కడ వాష్ చేసి పక్కన పెట్టుకోవాలి. దీంట్లో మనకి ఈ ఫ్రై కోసము మనం స్పెషల్ మసాలా ప్రిపేర్ చేస్తున్నామండి. దీనికోసము ఒక 2 స్పూన్లు ధనియాలు, ఒక అర చెంచా మిరియాల పౌడరు, ఒక అర స్పూను వచ్చేసి కారం తీసుకుంటున్నానండి. కారం ప్లేస్లో మీరు ఎండిమిర్చి అయినా కానీ యూజ్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ కాశ్మీరీ కారం యూజ్ చేస్తున్నాను. ఫ్రై కాబట్టి కొద్దిగా కలర్ఫుల్గా ఉంటుంది, ఎర్రగా ఉంటుంది అని. ఇవన్నీ మనము గ్రైండ్ చేసుకోవాలండి. ఇది మసాలా పౌడర్ కాదు, ఓన్లీ జస్ట్ మంచి ఫ్లేవర్ రావటం కోసం అండి. దీంట్లో నేను జీలకర్ర కూడా యాడ్ చేసాము. ఇవన్నీ మనము గ్రైండ్ చేసి పౌడర్ చేసుకోవాలన్నమాట. ఈ పౌడర్ మనము మిరియాలు వేయటం వల్ల ఈ పౌడర్లో మంచి టేస్ట్ వస్తుందండి. చూసారు కదా, ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఈ పౌడర్ని మనము ఆల్రెడీ వాష్ చేసి పెట్టుకున్న చికెన్లో అయితే యాడ్ చేసుకుందాము. మొత్తం పౌడర్ యాడ్ చేయండి. మనకి ఎక్కువ ఏమవ్వదండి, ఎందుకంటే ఎంత ఎక్కువ పౌడర్ వేసుకుంటే ఇది మనకి ఫ్రై అనేది అంత టేస్ట్ వస్తుందన్నమాట. దీంట్లోకి ఒక స్పూన్ వచ్చేసి ఫ్రెష్ అల్లం పేస్ట్ అండి. ఇది ఇంట్లో తయారు చేసింది అయితే చాలా టేస్టీగా ఉంటుంది. మనం ఎప్పుడూ అల్లం అనేది ఇంట్లో ప్రిపేర్ చేసుకోవాలండి. ఇక్కడ నేను గరం మసాలా పౌడరు ఒక స్పూన్ అయితే యూజ్ చేస్తున్నాను. ఈ గరం మసాలా కూడా ఇంట్లోనే ప్రిపేర్ చేశానండి. ఈ గరం మసాలా ఎలా ప్రిపేర్ చేయాలి అనేది ఒక వీడియో ఉందండి ఛానల్లో, మీకు లింక్ ఇస్తాను ఐకార్డ్లో. ప్లీజ్ చెక్ చేయండి. మీరు ప్రిపేర్ చేయకపోతే ఇప్పటివరకు తప్పకుండా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోండి. దీంట్లోకి పసుపు, ఒక 1.5 స్పూన్ కారం కూడా వేసుకొని, సాల్ట్ వేసుకొని మొత్తము మిక్స్ చేసుకోవాలండి. ఈ గరం మసాలా కానీ మనం ప్రిపేర్ చేసిన పౌడరు, సాల్ట్, కారము అన్నీ ప్రతి పీస్కు ఈక్వల్గా పట్టేటట్టు బాగా మిక్స్ చేసుకొని ఒక పక్కన పెట్టుకోవాలండి. మినిమం అరగంట అయితే నానబెట్టుకున్నామంటే పీసెస్ అన్నీ బాగా సాఫ్ట్గా నానుతాయి. ఫ్రిడ్జ్లో అయితే పెట్టుకుంటే మనకి ఇంకా బాగా సాఫ్ట్గా ఉంటాయండి. ఈలోపు మనము అరగంట తర్వాత మనము స్టవ్ ఆన్ చేసుకొని ఒక బాండీ తీసుకోండి. నేను ఇక్కడ నాన్ స్టిక్ యూజ్ చేయట్లేదండి, క్యాస్ట్ ఐరన్ యూజ్ చేస్తున్నాను. ఫ్రై అయితే క్యాస్ట్ ఐరన్ కానీ ఐరన్ కానీ బాగుంటుందండి ఫ్రై ఐటమ్స్కి, అందుకనే క్యాస్ట్ ఐరన్ యూజ్ చేస్తున్నాను. ఇక్కడ 3 స్పూన్లు ఆయిల్ అయితే వేసాము, ఎందుకంటే ఫ్రై ఐటమ్ కాబట్టి కొద్దిగా ఆయిల్ ఉంటేనే మనకి ఫ్రై అనేది బాగా టేస్టీగా వస్తుంది. ఈ ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మనం ఆల్రెడీ మ్యాగ్నెట్ చేసి పెట్టుకున్న చికెన్ని వేసుకొని హై ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలండి. మీడియంలో పెట్టామంటే ఎక్కువ వాటర్ అనేది వచ్చేస్తుంది మనకి చికెన్ని, అందుకని హై ఫ్లేమ్లో పెట్టుకుంటే మనకి ఆయిల్ కూడా బాగా పట్టి పీసెస్కి ఫ్రై అవుతాయండి. ఒక మినిమం 5 మినిట్స్ అయితే హై ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసిన తర్వాత మూత పెట్టుకుంటే వాటర్ అనేవి రావండి చికెన్లోకి. చూసారు కదా, చాలా కొద్దిగా వాటర్ అయితే వచ్చినాయి. ఈ విధంగా ఆలోపు చికెన్ కూడా ఒక 50% మనకి మగ్గిపోతుంది అన్నమాట. ఇప్పుడు ఒక మీడియం సైజు 2 టమాటాలను అయితే వేసేసుకోండి. వేసి కొద్దిగా సాల్ట్ వేయండి. టమాటాలకి సరిపోయే సాల్ట్ మాత్రమే వేసాను నేను, ఎందుకంటే మనం ఆల్రెడీ చికెన్ మ్యాగ్నేట్ చేసేటప్పుడు సాల్ట్ అనేది వేసాము. మూత పెట్టుకుంటే మనకు టమాటాలు ఒక 5 నిమిషాల్లో మగ్గిపోతాయండి. చూసారు కదా, ఆల్మోస్ట్ ఆల్ చికెన్ మనకి రెడీ అయిపోయింది. చాలా ఈజీ అండి, వంట రాని వాళ్ళు కూడా ఈజీగా చేసేయచ్చు. మనకి ఇంకా ఏమి ఇంగ్రీడియంట్స్ యూజ్ అవసరం లేదు. మనం ఏమైతే మ్యాగ్నేట్ చేసామో అవే సరిపోతాయి అన్నమాట. లాస్ట్లో కొద్దిగా కొత్తిమీర కానీ కసూరి మెథి కానీ వేసుకొని మనం తిప్పుకొని 5 నిమిషాలు సిమ్లో పెట్టుకొని మూత పెట్టుకుంటే మనకి ఈ చికెన్ ఫ్రై అనేది రెడీ అయిపోతుందండి. దీంట్లో మనం వాటర్ అనేది యాడ్ చేయలేదు, మనం మ్యాగ్నేట్ చేసిందే మనకి సరిపోతుంది. దట్టు గ్రేవ్ కూడా కొద్దిగా కలుపుకోవటానికి కూడా వస్తుందన్నమాట. ఇది డ్రై ఫ్రై కాదండి. వంట ఫస్ట్ టైం చేసేవాళ్ళు కూడా ఈజీగా ప్రిపేర్ చేయొచ్చండి. ఎక్కువ టైం కూడా పట్టదు. మనం చికెన్ని హాఫ్ అన్ అవర్
మ్యాగ్నెట్ చేసి పెట్టుకున్నాం కాబట్టి పీస్ కూడా చాలా సాఫ్ట్గా మనకి ఉడికిపోతుంది అన్నమాట. కొత్తిమీర వేసుకున్న తర్వాత ఒక 5 నిమిషాలు సిమ్లో పెట్టుకొని ఆఫ్ చేసేసుకోవటమేనండి. చూసారు కదా, చికెన్ ఫ్రై అనేది మనం ఎంత తక్కువ టైంలో ఎంత టేస్టీగా ప్రిపేర్ చేసేసాము. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేసి అండి ఛానల్ని సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి. అలాగే ఈ ఫ్రై అనేది ఎలా అనిపించింది అనేది మీకు ప్లీజ్ కామెంట్లో తెలియచేయండి. అండ్ ఛానల్లోకి వెళ్ళి మరిన్ని వీడియోస్ ఉన్నాయి, అవి కూడా చూసేయండి. మీ వాల్యుబుల్ కామెంట్స్ తప్పకుండా తెలియజేస్తారని ఆశిస్తూ థ్యాంక్ యూ.